సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. దావోస్ పర్యటన ముగించుకుని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. దావోస్లో పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకే పలు సంస్థలు ముందుకు వచ్చాయి. సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. దావోస్ పర్యటన ముగించుకుని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. దావోస్లో పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. ఇక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయి. ఆయా సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, మనీషా రేవంత్ రెడ్డి ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ముఖ్యంగా దావోస్ పర్యటన, సింగపూర్ పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకుని ఆయన రేవంత్ రెడ్డి బృందం కూడా ఎయిర్పోర్ట్ కు చేరుకుంది. ఇప్పటికే అక్కడ కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ముఖ్యంగా చూసినట్టయితే దాదాపు 1,78,950 కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చారు. 49,500 ఉద్యోగ అవకాశాలు కూడా తెలంగాణ సంబంధించిన నిరుద్యోగులకు కూడా ఉపాధి అవకాశాలు కూడా కల్పించబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే దాదాపు సింగపూర్ టూర్ కావచ్చు, దావోస్ లో అత్యధిక పెట్టుబడులు తీసుకొచ్చిన రాష్ట్రంగా తెలంగాణ అయితే రికార్డు సృష్టించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూస్తుంటే మొదటి నుంచి కూడా గత దావోస్ పర్యటనలో దాదాపు 40,000 కోట్ల మాత్రమే పెట్టుబడులను సాధించినటువంటి ముఖ్యమంత్రి బృందం ఈసారి దావోస్ పర్యటనను మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా 16 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. గత ఏడాదితో పోలిస్తే 4 రెట్ల నుంచి పెట్టుబడులు కూడా సాధించింది. ముఖ్యంగా చూసినట్టయితే దావోస్ వేదికలో మాత్రం ఈసారి తెలంగాణ అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా తెలంగాణ రైజింగ్ బృందం తెలంగాణ పెవిలియన్ పేరిట దావోస్ లో ఏర్పాటు చేసినటువంటి ఆ పెవిలియన్ కూడా చాలా ఆకట్టుకునేటువంటి విధంగా పారిశ్రామికవేత్తలను కూడా చాలా ఆకర్షించింది. ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం, అదేవిధంగా ప్రపంచ పారిశ్రామికవేత్తలను అమితంగా కూడా ఆకట్టుకుంది. దీంతో పాటు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం, మెట్రో విస్తరణకు ప్రభుత్వం ఎంచుకున్నటువంటి భవిష్యత్తు ప్రణాళిక పెట్టుబడులకు చాలా దోహదం అయితే చేశాయి. ముఖ్యంగా చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్నటువంటి తెలంగాణ రైజింగ్ 2050 విజన్ గేమ్ చేంజర్ గా కూడా నిలిచినట్టుగా కూడా మనకు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్ ముఖ్యంగా పర్యావరణానికి అనుకూలంగా ఉన్నటువంటి నగరం కావడంతో పెట్టుబడులు పెద్ద ఎత్తున హైదరాబాద్ వైపు వస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పారిశ్రామిక విధానంతో పాటు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ ప్రపంచ పారిశ్రామికవేత్తల దృష్టిని అయితే ఆకర్షించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అక్కడ ప్రయత్నించింది. అందులో భాగంగానే పెట్టుబడులను సాధించి ఈ రోజు రాష్ట్రానికి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా దేశ విదేశాలకు చెందినటువంటి 16 ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ముఖ్యంగా ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లోనే భారీ పెట్టుబడులను కూడా సాధించింది. ఒక సన్ గ్రూప్ మాత్రమే 60,000 అమెజాన్ 60,000 కోట్ల పెట్టుబడులను ఒక అమెజాన్ సంస్థనే పెట్టింది. మరో గ్రూప్ 40,000 కోట్ల పెట్టుబడులను పెట్టింది. ఇలా పెద్ద ఎత్తున పెట్టుబడులు మాత్రం రాష్ట్రానికి తీసుకురావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందానికి అయితే చాలా ఘన స్వాగతం అయితే లభించింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో. అనుష, రైట్, థ్యాంక్ యూ చందు.